చదువు సంధ్య లేని వాళ్ళ కోసం, చదువుకున్న మూర్ఖుల కోసం మాట్లాడుతుంటాడు రాహుల్ గాంధీ. ఎపిస్టన్ ఫైల్స్. ఎపిస్టన్ ఫైల్స్‌లో ఎపిస్టన్ అనేవాడు అమ్మాయిలని పడుకోబెట్టి ఎదవ పనులు చేసినటువంటోడు ఎవరెవరితోనో మెయిల్‌లో మాట్లాడుకుంటే, ఆ మెయిల్‌లో మోడీ పేరొచ్చింది కాబట్టి అది తప్పు అనే వింత వాదనేంటి? మోడీకి ఏమన్నా అమ్మాయిలని సప్లై చేసాడా? లేకపోతే మోడీ ఏమన్నా అక్కడికి పోయాడా? లేదు. కానీ అలాంటి ఒక కారు కూత కుయ్యటం. లేపోతే 'హర్‌దీప్ సింగ్ పూరి' ఒక అవార్డ్ ఏదో తీసుకున్న ఇది వాళ్ళతో మీటింగ్‌లో పార్టిసిపేట్ చేశాడు. వాడు అంతకుముందు మామూలు ఒక నాయకుడుగా ఉన్నాడు. వాడిప్పుడు తర్వాత దుర్మార్గుడని తేలింది. వాడు మీటింగులు పెట్టినప్పుడు అక్కడ అమెరికన్ ప్రభుత్వం పెట్టినప్పుడు, ఐక్యరాజ్య సమితి పెట్టినప్పుడు దాంట్లో అటెండ్ అయితే 'హర్‌దీప్ సింగ్ పూరి' అధికారి. అటెండ్ అవ్వాలి. దానికి ఈయన భవిష్యత్తులో అమ్మాయిలని పడుకోబెట్టినందుకు కేసులు అవుతుందని ఎలాగుండా ఉంటాడా? కామన్ సెన్స్ ఉండాలి గదా! అలాంటి పిచ్చి పిచ్చి లేదంటే గనక అర్థం పర్థం లేనివి తీసుకొస్తారు. బీజేపీ వాళ్ళు ఇప్పుడేం తీసుకొచ్చారు? కపిల్ సిబల్ ఒక అవార్డ్ తీసుకున్నాడు. ఎపిస్టన్ ఫండ్ చేస్తున్నటువంటి ఐఐఈ అనేటటువంటి సంస్థ నుంచి. కాబట్టి అతను అందులో ఉన్నట్టే. అట్లాగే సోనియా గాంధీ చేయించిందని వీళ్ళు. అందులో ఎవడో విదేశీయుడొచ్చి అవార్డ్ ఇస్తానంటే ఎవడొద్దంటాడు మన స్వదేశంలో ఉన్నటువంటోళ్ళు. అలాంటి సంస్థ ఏంటి? దాని ఎనకాల బ్యాక్‌గ్రౌండ్ ఎవడన్నా క్రాస్ చెక్ చేసుకుంటారా? ఎవడికి సంబంధం అది? కాబట్టి అనవసరమైనటువంటిది. ఎపిస్టన్ ఫైల్స్‌లో క్లియర్ భారతదేశం వాళ్ళు ఎవ్వరూ లేరు. సంతోషిద్దాం, గర్విద్దాం మన నాయకులు అట్లాంటి రొంపిలో పడలేదులే అని. ఎవరికాళ్ళం అందరం అట్టా మాట్లాడుకోవాలి గానీ ఈ దరిద్రం ఎందుకో అర్థం కాదు.